హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఈరోజు పాయసం నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నానండి. దీనికి కావాల్సినటువంటివి సగ్గుబియ్యం అండి. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. తర్వాత పంచదార కావాలి, నట్స్ అండి, వేయించుకున్న నట్స్ నేతిలో వేయించి పెట్టాను. తర్వాత ఇలాచీ అండి, అదేవిధంగా కుంకుమ పువ్వు అండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది అండ్ మంచి హెల్దీ అన్నమాట. ఎక్కువ నార్థరన్ కంట్రీలో అయితే కుంకుమ పువ్వు బాగా వాడతారండి. మన సైడ్ ఎక్కువ వాడరు, కానీ వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి నేనైతే వీడియో చేసి పెట్టున్నానండి, లాంగ్ వీడియో, మీరు వెళ్ళి కావాలంటే చూడండి. అదేవిధంగా సేమియా అండి, నేతిలో వేయించుకున్నటువంటి సేమియా. అదేవిధంగా సరిపడా పాలు తీసుకున్నానండి, చిక్కటి పాలండి, అసలు వాటరే పోయకుండా చిక్కగా కాసాను. తర్వాత వీటిని మనకి ఎన్ని కావాలో అన్నీ కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి, తర్వాత ఇలాచీ కూడా ఒక 2 ఇలాచీ దీంట్లోనే వేసేసి ఉడకబెట్టాలండి. ఓకే, నేను ఉడకబెడుతూ ఉన్నానండి. ఎక్కువ లెంత్ అయిపోతుందని నేను ఫస్టే ఉడకబెడుతూ ఉన్నాను. ఇంకా కొంచెం అయితే ఉడికిపోతాయండి. ఈ విధంగా ఉడకడం వల్ల, బాగా ఉడకబెట్టడం వల్ల మంచిగా అయితే బాగా స్మాష్ అయిపోయినట్టు అయిపోతాయండి. మన శరీరానికి కూడా బాగా పడతాయి. ఈ సమ్మర్ సీజన్లో అయితే మంచిగా పాయసాన్ని తరచుగా తాగుతూ ఉండాలండి. అప్పుడు కొంచెం హెల్దీగా బాగా చలువ చేస్తుంది అన్నమాట బాడీకి. ఓకేనండి, ఉడికిపోయినట్టుంది. తర్వాత ఇవి వేసేస్తున్నానండి, సేమియా వేసేస్తున్నాను. వేసేసి కొంచెం కలపాలి. ఒక 5 నిమిషాలు అయితే బాగా అయిపోయినట్టుంది. అడుగంటకుండా అయితే బాగా కలుపుతూ ఉండాలండి. ఇది ఊరికే అడుగంటిపోతాయి కాబట్టి అడుగంటకుండా నీట్గా కలుపుతూ ఉండాలి. ఉడికిపోయిందండి. తర్వాత మన పాలు పోసేయడమేనండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెసే, పెద్ద ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం లేదు. తర్వాత మనము షుగర్ వేసేయాలండి. ఎంత షుగరు మనం తింటామో అంత షుగర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు, లిమిట్గా వేసుకునే వాళ్ళు ఉంటారు. నేనైతే కొంచెం వేసానండి, లిమిట్గానే వేసాను, మరి ఎక్కువైతే ఏం వేయలేదు. షుగర్ కానీ సాల్ట్ కానీ ఇవి తక్కువ తింటేనే బెస్ట్ అండి ఆరోగ్యానికి. ఎక్కువ చాలామంది షుగర్ ఎక్కువ తింటారు. షుగర్ కూడా మంచిది కాదు, సాల్టు మంచిది కాదు, అదేవిధంగా కారం కూడా మంచిది కాదండి. అన్నీ లిమిట్గా వాడుకోవడమే మంచిది మన ఆరోగ్యానికి. అంతేనండి. ఒక 5 నిమిషాలు, ఒకవేళైతే ఒక 2-3 నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది అన్నమాట. ఆల్రెడీ మనకు పాలు కాగిపోయినాయి కాబట్టి బాగుంటుంది. మరి ఎక్కువ టైం అయింది, ఇంకా మనం దించేసేయడమేను. దించే ముందు ఆపేస్తున్నానండి. దించే ముందు మనము వేయించుకున్నటువంటివి ఉన్నాయి కదండి, ఇవి వేసేసుకోవడమే. తర్వాత కొంచెం జస్ట్ అండి, ఒక 4 రెమ్మలు అంతే. ఇదిగోండి, ఒక 4-5 రెమ్మలు కుంకుమ పువ్వు అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కుంకుమ పువ్వు వల్ల. మనం అసలు వాడం, కానీ నార్థరన్ కంట్రీస్లో అయితే చాలా వంటల్లో ఎక్కువగా వేస్తారు. మనమైతే అసలు వేయమండి. ఖచ్చితంగా మనమైతే తెచ్చి పెట్టుకో ఉండాలి. ఇది పెద్ద ఎక్కువ రేటు కూడా ఏం కాదండి, ఒక 400-450 అలా అవుతుంది అంతే. చాలా వంటల్లో అయితే మనం వాడచ్చు, బిర్యానీలో కూడా బాగుంటుందండి, వేయచ్చు. హెల్త్ బెనిఫిట్స్ కోసం మనం కంపల్సరీ ఇటువంటివి అయితే వాడాలండి. ఓకేనండి, అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి, చక్కగా రెడీ అయిపోయింది మన పాయసము. ఒకసారి టేస్ట్ చేస్తాము. మా వారు టేస్ట్ చూసి చెప్తాడండి, నేను చేయను ఈసారి. కొంచెం వేడిగా ఉంది, టేస్ట్ చేసి చెప్తాడు. చక్కగా మీరు కూడా చేసుకొని తినండి.
ఎక్కువ షుగర్ అయితే వేయలేదు, కొంచెం లైట్గానే వేసాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సింపుల్ మెథడ్లోనే మనం హ్యాపీగా చేసుకొని తినొచ్చు. ఈ కాలం అయితే సమ్మర్ సీజన్లో బాగా అయితే మనం ఎక్కువ చేసుకొని తినాలండి. ఇది ఓకే, ఫెంటాస్టిక్, బాగుందంటండి. మా వారు అయితే చెప్పారు. నేను ఒకసారి మీకోసం టేస్ట్ చూసి చెప్తానండి. చాలా హీట్గా ఉందండి. చాలా బాగుందండి. కీర్ లాగా ఉంది టేస్ట్ చూస్తే మాత్రం. మీరు కూడా చేసుకోండి. అదేవిధంగా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, మరలా మరొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోయాను. ఓకే, బాయ్ అండి.